శంకరం లోట శంకరం. జై జయ శంకర, హర హర శంకర. శంకరులు వేదభీతమైనటువంటి విధానంలో జీవనం కొనసాగిస్తున్నారు, తల్లిగారిని సేవిస్తున్నారు. యువతులందరూ కూడా వారి దగ్గరకు వస్తూ ఉండేవారు, నమస్కారం చేస్తూ ఉండేవారు. వృద్ధులు కూడా శంకరుడి పట్ల గౌరవంతో ఉండేవారు. ఒక పవిత్రమైనటువంటి భావనతో శంకరుడికి అందరూ కూడా నమస్కారాలు చేస్తూ ఉండేవారు. వారు చాలా మృదు మధురంగా మాట్లాడుతూ ఉండేవారు శంకరుడు. వారి మాటలు వినాలి అనేటువంటి ఉత్సాహంతో అందరూ కూడా వస్తుండేవారు అక్కడికి. ఇవన్నీ గమనిస్తున్నటువంటి ఆర్యాంబ తల్లి కూడా చాలా సంతోషించింది. ఒకనాడు ఆమె స్నానానికి వెళ్ళింది. మంచి మధ్యాహ్నం సమయం, మంచి ఎండ ఉన్నటువంటి సమయంలో వెళ్ళింది ఆవిడ. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆమె నదికి స్నానానికి వెళ్ళిన ఆవిడ మళ్ళీ ఇంటికి రావడానికి ఇబ్బంది పడింది. శంకరుడు ఇంటి దగ్గర అధ్యయనం చేసుకుంటున్నారు. గ్రామస్తులందరూ వచ్చి చెప్పారు శంకరుడికి, నాయనా మీ తల్లిగారు ఇంటికి రాలేకపోతోంది, ఎండవేడి వల్ల అక్కడే ఉన్నాదయ్యా అని చెప్పారు. వారందరినీ తోడు తీసుకొని శంకరులు వెళ్ళారు నదీ తీరానికి. ఆమెకి తామరాకులు తీసుకొని ఆమెకి సేవ చేశారు. మెల్లిగా శంకరుల సహాయంతో గ్రామస్తులందరూ సహకరిస్తూ ఉండగా శంకరుడు తల్లిగారిని ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు వారి హృదయంలో ఒక బాధ కలిగింది. మా తల్లి ఈ వయస్సులో దూరంగా ఉన్నటువంటి నదికి స్నానానికి వెళ్ళడం ఇబ్బంది పడుతున్నది అని వెంటనే ఆ పూర్ణ నదీమ తల్లిని శంకరుడు స్తుతి చేశారు. స్తుతి చేయడం వల్ల ఆ నదీమ తల్లి అనుగ్రహించింది. తమ ఇంటికి సమీపంగా ప్రవహించమని భక్తిపూర్వకంగా ప్రార్థించారు శంకరులు. శంకరులు చేసినటువంటి స్తుతి వాక్యాలకి గంగాదేవి చాలా సంతోషించి సాక్షాత్కరించింది ఆమె. నాయనా జనుల హితం కోరి, అంటే నది వారింటి దగ్గరగా వస్తే తమ తల్లికే కాదు గ్రామంలో ఉన్న ఇతరులందరూ కూడా దానివల్ల లాభం పొందుతారు. కాబట్టి జనుల హితం కోరి నువ్వు ఈ రకంగా ప్రార్థన చేసేవు కాబట్టి నీ దయా స్వభావం నేను మెచ్చుకుంటున్నాను. రేపు ఉదయానికల్లా నీ మనోరథం నెరవేరుతుంది అని గంగమ్మ శంకరుని అనుగ్రహించింది. ఆ రకంగా వరం పొందారు శంకరులు. పూర్ణానది ఈనాటికి కూడా మనం గమనించవచ్చు, వారింటి దగ్గరగానే ఉంటుంది. తెల్లవారింది. ఈ పూర్ణానది అక్కడే విష్ణు దేవాలయం ఉంది, శ్రీకృష్ణ స్వామి దేవాలయం వారింటి దగ్గరే. ఆ దేవాలయానికి వీరింటికి దగ్గరగా పారుతూ వచ్చింది, ప్రవహిస్తోంది. జనులందరూ కూడా చాలా సంతోషించారు, స్నానాలు చేశారు. ఆ గంగా జల అమృతతుల్యమైన గంగా జల పానం చేశారు అందరూ కూడా. అంటే శంకరుల యొక్క సత్సంకల్ప మహిమ, శంకరుల పట్ల సర్వదేవతలకి ఉన్నటువంటి అనుగ్రహాన్ని కళ్ళారా చూశారు ఆ అగ్రహార వాసులందరూ కూడా. ఈ విధంగా మానవాతీతమైనటువంటి కార్యాలన్నీ చేశారు శంకరుడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు కేరళ రాజ్యాధిపతి అయినటువంటి రాజశేఖరుడు. తన మంత్రిని పంపించాడు శంకరుని ఆహ్వానించమని. ఆ మంత్రి వచ్చాడు, శంకరుని ఆహ్వానించాడు. మా ప్రభువు గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, మదించినటువంటి ఏనుగును పంపించారు. మీరు ఆ ధ్వజారోహణం చెయ్యండి, ఏనుగును అధిరోహించి మీరు మా రాజుగారి సభకి రండి అని చెప్పి కోరాడు. శంకరులు చాలా సంతృప్తి పొందారు. పలికి అతనితో చెప్పారు, మంత్రితో, నాయనా నా నిత్యకృత్యం ఏమిటంటే వేదాధ్యయనం చేయడం. నైష్ఠికమైనటువంటి బ్రహ్మచర్య వ్రత దీక్ష పాలనలో ఉన్నాను నేను.
నేను ఎప్పుడు కూడా సద్గురు సన్నిధిలోనే ఉంటాను, భిక్షావృత్తి చేస్తూ ఉంటాను. భిక్షాటనం చేసి ఆ వచ్చినటువంటి అన్నాన్నే స్వీకరిస్తాను. నేను ముర్ర చర్మాలే నేను ధరిస్తూ ఉంటాను. 3 పూట్ల సంధ్యావందనం చేస్తాను, అగ్నికార్యం చేస్తాను. ఇటువంటి కఠినమైనటువంటి నియమాలని నేను పాటిస్తున్నాను. ఎందుకంటే వేదం శాసిస్తోంది అన్నారు శంకరులు ఇక్కడ. అంటే సంధ్యావందనం ఎందుకు చేయాలని అంటే వేదం శాసించింది. నువ్వు వేదాన్ని నమ్మినట్లయితే వేదము శాసించింది, నువ్వు సంధ్యావందనం చేయాలి, అగ్నికార్యం చేయాలి, స్నాన ధ్యాన జపాలు చెయ్యాలి. ఇవి వేదం యొక్క శాసనము. వేద శాసనాన్ని ఉల్లంఘించేటువంటి అధికారం ఎవరికీ లేదు. జ్ఞాననిష్ఠులు, తపోనిష్ఠులు, శంకర సాక్షాత్ పరమేశ్వర అవతారమైన శంకరుడు చెప్తున్న మాట ఇది. నేను బ్రహ్మచర్యంలో ఉన్నాను. బ్రహ్మచారి అనే వాటికి వేదాధ్యయనము, వేదమాత యొక్క అనుగ్రహం పొందడము, అనుష్ఠానాలు చేయడము, ఇవి నిత్యకృత్యాలు. ఈ బ్రహ్మచారులు ఎప్పుడూ కూడా ఈ గజారోహణాలు, అశ్వారోహణాలు ఇటువంటివి చేయకూడదు. ఇవన్నీ కూడా విషయభోగాలు. బ్రహ్మచారి ఇటువంటి విషయభోగాలలో ఆ పట్ల ఆసక్తి కలిగి ఉండకూడదు. ఇటువంటివి చేయడం వల్ల మాకేం ప్రయోజనం లభిస్తుంది అన్నారు. కాబట్టి నువ్వు శుభ్రంగా ఇంటికి వెళ్ళవయ్యా అన్నారు. నువ్వేమీ బాధపడకు అని రాజుకి నా మాటలు తెలియజేయి అన్నారు. ఏమిటి శంకరుడు రాజుకి ఇచ్చినటువంటి సందేశం అంటే, ప్రజలందరినీ సుఖపెడుతూ రాజ్యపాలన చేయవలసింది, ప్రజలకందరికీ కూడా జీవనాధారం కల్పించాలి నువ్వు. ఇది నీ రాజుగారి యొక్క ప్రథమ కర్తవ్యం. అంటే ఇవాళ ఉన్నటువంటి పాలకులు కూడా ఆనాడు శంకరుడు చెప్పినటువంటి ఉపదేశము అనుసరణీయము. ప్రజల రక్షణ చేయడము, ప్రజలందరికీ కూడా జీవనోపాధి కల్పించడము ఇది రాజు యొక్క ప్రథమ కర్తవ్యము అని బోధ చేశారు శంకరులు. అంతేకాదయ్యా, పితృరుణము, దేవరుణము, ఋషురుణము ఉంటాయి. వీటి నుండి ముక్తి పొందాలి. ఆ ప్రయత్నము నువ్వు చెయ్యాలి, అందరి చేత చేయించాలి. నువ్వు ధర్మమార్గంలో నడవాలి, అందరినీ ధర్మ మార్గంలో నడిపించాలి. స్వధర్మ అనుష్ఠానము ఎప్పుడు కూడా శ్రేష్టము. ఈ రకంగా సందేశం పంపించారు. ఆ మాటలు విన్నటువంటి రాజశేఖర మహారాజు అటువంటి మహాత్ముల్ని నేను దర్శనం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. వేదాధ్యయనం చేస్తూ బ్రహ్మచారుల మధ్యలో ఉన్నారు. శంకరులు ఎలా ఉన్నారంటే, నక్షత్రాలతో కూడినటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో ప్రకాశిస్తాడో ఆ ప్రకాశిస్తున్నారు శంకరులు. మంచి తెల్లగా మెరిసిపోయేటువంటి యజ్ఞోపవీతాన్ని ధరించారు శంకరులు. ఒక కల్పవృక్షంలా దర్శనమిస్తున్నారట శంకరులప్పుడు. హిమాలయాలు ఎటువంటి కాంతితో ఉంటాయో అటువంటి స్వచ్ఛమైనటువంటి కాంతితో వెలుగొందిపోతున్నారు శంకరులు. జంట చర్మాన్ని ధరించి ఉన్నారు శంకరులు. శాస్త్రసమ్మతమైనటువంటి కర్మలను ఆచరిస్తున్నారు శంకరులు. ఈ విధంగా ఉన్నటువంటి శంకర భగవత్పాదులు దర్శనం చేసుకొని అమితమైనటువంటి ఆనందాన్ని పొందాడు రాజశేఖర రాజు. రాజశేఖర రాజు కూడా 3 నాటకాలు రచించాడు. తాను రచించిన నాటకాలు శంకరుడికి సమర్పణ చేశాడు. అందులో ఉన్నటువంటి గుణాలు, దోషాల గురించి తెలుసుకోవాలి అని తన అభిలాషను వ్యక్తం చేశాడు. ఒక 10,000 దీనారాలు భక్తితో సమర్పించాడు శంకరుడికి. శంకరులు అనుజ్ఞ ఇచ్చారు, ఆ నాటకాలు చదవయ్యా అని. అది విన్నారు, సంతోషాన్ని వ్యక్తపరిచారు. మాధుర్యంతో ఉన్నాయి ఈ నాటకాలు, మంచి లక్షణాలు ఉన్నాయి అని చెప్పి ప్రశంసించారు శంకరులు. శంకరుడు రాజశేఖరుని ఏమైనా వరం కోరుకోవయ్యా అన్నారు. ఆ మాటలు వినగానే ఒక అమృత బిందువులు పడ్డట్టుగా భావించాడు. శంకరులు అన్నారు, వరం కోరుకోవయ్యా అని. అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి తనతో సమానమైనటువంటి పుత్రుణ్ణి పొందేటువంటి భాగ్యం కలిగించమని కోరాడు. శంకరులు త్వరలోనే నీతో సమానమైనటువంటి పుత్రుడు కలుగుతాడు అని చెప్పి, ఈ 10,000 బంగారు నాణాలు బ్రహ్మచారినయ్యా, నాకు అవసరం లేదు. ఈ అగ్రహారంలో నివసించేటువంటి గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు దానం చేయి అని మళ్ళీ ఆ 10,000
బంగారు నాణ్యాలు కూడా శంకరులు అతనికి ఇచ్చేశారు. అప్పుడు రాజశేఖరుడితో చెప్పారు, నాయన వేదాల్లో ఏదైతే చెప్పబడిందో, పరమాత్మకి ఏదైతే ప్రీతికరమైనటువంటిదో, సకల మనోరథాలని తీర్చేటువంటిది, రాజవంశాన్ని వృద్ధి చేసేటువంటిది అయినటువంటి ఒక యాగము నువ్వు ఆచరించు. ఆ యాగం చేసే విధానం అంతా కూడా శంకరులు రాజుకి బోధించారు. అప్పుడు రాజు చాలా ఆనందంతో వెళ్ళాడు. ఆ రాజశేఖర మహారాజు శంకరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ తన నగరానికి చేరుకున్నాడు. ఈ రకంగా ఎంతోమంది పండితులందరూ కూడా శంకరుడి దగ్గరకు వస్తుండేవారు. వాదోపవాదాలు, శాస్త్రచర్చలు చేస్తూ ఉండేవారు. పరమభక్తితో మాతృసేవ చేస్తూ ఉండేవారు శంకరుడు. ఎందువల్లంటే మనుస్మృతిలో ఉన్నటువంటి వాక్యము వారు ఆచరణలో చూపారు శంకరుడు. ఏమిటా వాక్యం అంటే, ఉత్తమ విద్యని బోధించేటువంటి 10 మంది ఉపాధ్యాయుల్ని పూజించే విధంగా గాయత్రి మంత్రోపదేశాన్ని చేసేటువంటి ఆచార్యుల్ని పూజించాలి. అంటే ఉపాధ్యాయుడి కంటే 10 రెట్లు, అటువంటి ఆచార్యుడి కంటే కూడా తండ్రిని 100 రెట్లు సేవించాలి. తండ్రి కంటే కూడా తల్లిని 1000 రెట్లు పూజించాలి. ఎందువల్లంటే నా మాతు పరదైవతం, తల్లిని మించిన పరదైవం లేదు అనేటువంటి వాక్యాన్ని, స్మృతి వాక్యాన్ని శంకరులు తూచా తప్పకుండా పాటిస్తూ మాతృసేవ చేస్తున్నారు. శంకరులు లోకానికి బోధ చేస్తున్నారు. ఇక్కడ మాతాపితృల సేవ యొక్క ఆవశ్యకత ఏమిటి, ధర్మ మార్గంలో నడిచేవాడు ఆ సేవను ఎలా చేయాలనే విషయం నేను తెలియజేస్తున్నారు. వారు శివావతారులే అయినప్పటికీ మాతృదేవికి అన్ని రకాల సేవలు చేస్తున్నారు. వారికి ఎప్పుడూ కూడా అద్వైత స్థాపన చెయ్యాలి, వేదధర్మాన్ని రక్షించాలనే సంకల్పమే తప్పిస్తే వివాహం చేసుకోవాలి, గృహస్థ జీవితం గడపాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఉపనయనం అయిన తర్వాత అందరూ కూడా తల్లిదండ్రులు వివాహం గురించి ఆలోచిస్తూ ఉంటారు తమ పుత్రుడికి. వారి దగ్గరికి గౌతమ మహర్షి, దదీచి, ఉపమన్యు, అగస్త్య మహర్షి ఇత్యాది మహర్షులందరూ వస్తుండేవారు శంకరుడితో చర్చలు చేయడానికి. తల్లితో కలిసి వారందరికీ సాష్టాంగ నమస్కారం చేసేవారు శంకరుడు. తపోధనులు వారందరూ కూడా వారికి మధుపట్టము ఇత్యాది సమర్పణలు చేస్తూ ఉండేవారు. భక్తిపూర్వకంగా వారికి అందరికీ సపర్యలు చేస్తూ ఉండేవారు. మహర్షులందరూ సంతోషిస్తూ ఉండేవారు. ఈ రకంగా మహర్షులందరూ రావడము, తన కుమారుడైనటువంటి పసివాడైనటువంటి బాలశంకరుడితో ఈ చర్చలు చేయడము చూసినటువంటి తల్లి చాలా ఆనందించింది. ఒకనాడు అడిగింది మహర్షుల్ని, మీ అందరూ కూడా త్రికాలజ్ఞులు, సర్వలోకాల చేత పూజింపబడేటువంటి వారు కదా, మీ అందరూ స్వయంగా మా ఇంటికి రావడం అనేది నిజంగా మా పూర్వకృతం కదా, మా ఇల్లు పావనం అవుతున్నది అన్నది తల్లి. అని ఈ కలియుగంలో మీలాంటి మహనీయులందరూ కూడా మీ దివ్యమైనటువంటి పాదపద్మాలతో మా గృహాన్ని పావనం చేస్తున్నారు అన్నది. అంతేకాదు, మీ పాదధూళి వల్ల మా గృహం పావనమైంది, మా వంశం పావనమైంది. మేము పూర్వజన్మలో ఏదో సుకృతం చేసాము, దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నాము అన్నది. మా ముందు జన్మల్లో కూడా ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి పుణ్య ఫలితాలని పొందుతారు అని చెప్పింది అని అడిగింది. మీతో మీ పాదాల దగ్గర కూర్చొని మీతో వాదోపవాదాలు చేస్తున్న ఈ శిశువు, ఈ బాలుడు సకల శాస్త్రాల్లో ప్రావీణ్యం పొందాడు. లోకంలో ఇంకెవరూ చేయలేనటువంటి పనులన్నీ ఇతను చేస్తున్నాడు. ఒక బ్రాహ్మణ స్త్రీ దారిద్ర్యం పోగొట్టడం కోసం బంగారు ఉసిరికలతో వర్షం కురిపించాడు లక్ష్మీదేవిని ప్రార్థించి. త్రిమూర్తులతో సమానమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు ఇతనిలో కనిపిస్తున్నాయి. మానవాతీతమైన కృత్యాలన్నీ కూడా ఇతను ఎలాగా ఇతనికి సాధ్యమవుతున్నాయి అని అడిగింది.
ఎందువల్లంటే మీ అందరూ మహర్షులు, దేవేంద్రాది దేవతలకు కూడా మీలాంటి మహనీయుల యొక్క దర్శన భాగ్యం కలగదు. ఈ రహస్యాన్ని నేను తెలుసుకోవడానికి నాకు ఆ యోగ్యత ఉంటే నాకు తెలియజేయండి. ఇది పెద్దలు అడగవలసిన విధానం. మీరు నాకు చెప్పండి అనకూడదు. తెలుసుకునేటువంటి యోగ్యత నాకు ఉందని మీరు భావిస్తే నాకు తెలియజేయండి అని కోరింది. వెంటనే మహర్షులందరూ కూడా అన్నారు. అగస్త్య మహర్షి వారు మాట్లాడుతున్నారు ముందర. అమ్మ, చాలా కాలం వరకు మీకు సంతానం కలగలేదు. మీరు ఘోరమైన తపస్సు చేశారు దంపతులిద్దరూ. ఆ తపస్సుకి సంతసించినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు సర్వజ్ఞుడు, లోకానికి హితం చేసేటువంటి వాడు, ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించేటువంటి వాడు. అల్పాయుష్యుడైన పుత్రుడు కావాలా, ఎక్కువ మంది పిల్లలు కావాలా, దీర్ఘాయుష్యులు, అంత ప్రతిభా పాఠవాలు లేనివారు అంటే శివగురువు అల్పాయుష్యుడైన ఉత్తముడైనటువంటి వాడు కావాలి అని కోరడం వల్ల ఈ కుమారుడు మీకు వచ్చేయడమ్మా అని చెప్పారు. నీ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల శివుడు నీ కుమారుడుగా వచ్చాడు అని చెప్పారు. అందువల్లే పరమేశ్వరుడు ఈ మహత్తరమైన కార్యాలన్నీ నిర్వహిస్తున్నాడు అని చెప్పారు తల్లికి. ఈయన అల్పాయుష్కుడు అనేటువంటి విషయం ఆనాడు మర్చిపోయారు తల్లిదండ్రులు. ఇవాళ అగస్త్య మహర్షి చెప్పిన తర్వాత తల్లికి మళ్ళీ గుర్తొచ్చింది. మీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు కదా, ఈ ఆయు ప్రమాణాన్ని ఈ రకంగా ఎందుకు నిర్దేశించారు అని అడిగింది ఆమె. అప్పుడు అగస్త్యుల వారు చెప్పారు, అమ్మా, ఇతడి ఆయువు 8 సంవత్సరాలు, దాన్ని తర్వాత మరొక 8 సంవత్సరాలు, మరికొన్ని బలవత్తరమైనటువంటి కారణాల చేత మరొక 16 సంవత్సరాలు ఆయు ప్రమాణము, మొత్తము 32 సంవత్సరాల ఆయు ప్రమాణము ఈ బాలుడికి అని అగస్త్యుల వారు చెప్పారు. జరగబోయేటువంటి విషయాలన్నీ చెప్పబోతున్నారు అగస్త్యుల వారు. ఇతర మహర్షులందరూ కూడా, మహాత్మా ఇప్పుడు అవన్నీ ఎందుకు అని విరమింపజేశారు. ఇప్పుడు అందులో అనిష్టమైన విషయాలన్నీ ఉంటాయి, అవి చెప్పడం ఎందుకు అని నివారించారు. ఆ రకంగా ఆ మాటలు విన్నటువంటి తల్లి శోకించడం మొదలుపెట్టింది. అప్పుడు శంకరుడు చెప్తున్నారు, అమ్మ, ప్రాణికోటి పుడుతూ ఉంటుంది, మరణిస్తూ ఉంటుంది. నువ్వు చాలా జ్ఞాన సంపన్నురాలు కదా, నువ్వు ఇలా విచారించకూడదమ్మా అని చెప్పారు. అని ఒక పెనుగాలి వీచినప్పుడు గాలికి ఆ వస్త్రం ఇలా రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ దేహం కూడా ఆ వస్త్రం లాంటిదే, చాలా చంచలమైనది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఇది శాశ్వతము కాదు అని చెప్పారు. అమ్మా, నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు, నేను ఎన్నో జన్మలు ఎత్తాను. ఏ జన్మలో నీకెవరు పిల్లలో, ఏ జన్మలో నాకు ఎవరు తల్లో ఎవరు తండ్రో ఎవరు తెలుసును, ఇవన్నీ కూడాను అని మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాము. అది సత్యము. ఈ సంసారం అనేది ఏమిటంటే ఒక చలివేంద్రం లాంటిది. ఆ చలివేంద్రదే బాటసార్లు వస్తూ ఉంటారు, మంచినీళ్ళు తాగుతారు, కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అదే రకంగా జీవుడు వస్తూ ఉంటాడు, కర్మఫలాన్ని అనుభవిస్తాడు, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంటాడు, మరో జన్మ పొందుతూ ఉంటాడు, ఈ దేహాన్ని వదిలిపెడతాడు అని చెప్పి తల్లికి ఇవన్నీ కూడా చెప్పారు వారు. ఈ సంసారం అనేది ఒక సుడిగుండమమ్మా అని చెప్పారు. 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఈ 4 ఆశ్రమాల్లోని సన్యాసాశ్రమం ఏదైతే ఉందో అది ముక్తికి తరుణోపాయము అని చెప్పారు. అందువల్లనే ముక్తి కోరుకునేవాడు వైరాగ్యాన్ని ఆశ్రయించాలి. దానికోసము గురువు ద్వారా సన్యాసాన్ని స్వీకరించాలి అనేటువంటి విషయం చెప్పారు. అందువల్ల నేను కూడా దానికి ప్రయత్నిస్తాను అని చెప్పారు. తల్లిని ఓదార్చారు. వైరాగ్యం, తన సహజసిద్ధంగా ఉన్నటువంటి వైరాగ్యాన్ని తల్లికి చూపించారు శంకరుడు. తీవ్రమైనటువంటి వైరాగ్యంలో ఉన్నారు, సన్యాస స్వీకార దీక్షతో ఉన్నారు శంకరుడు. ఆమె చాలా దుఃఖం పొందింది. అప్పుడు, నాయన, ఎవరికైతే ఆకలి వేస్తూ ఉంటుందో వారి ఆకలి తీర్చాలయ్యా. ఎవరికి అనారోగ్యం ఉంటుందో వాళ్ళకి ఔషధం ఇవ్వాలి, మందు ఇవ్వాలి. అదే రకంగా ఈ సంసారం అనేటువంటి వ్యాధి ఉందే, ఆ వ్యాధిని కూడా మనం నివారించాలి అని చెప్పింది తల్లి.
అని గతంలో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్పింది ఆమె అని చెప్తోంది. బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాడు బ్రహ్మచర్యం నుండి నేరుగా సన్యాసాశ్రమం స్వీకారం చేయడం శాస్త్రసమ్మతం కాదు. అన్ని ఆశ్రమాల్లోని కూడా గృహస్థాశ్రమమే సర్వశ్రేష్టమైనది అని చెప్పింది. ఎందువల్లంటే గృహస్థులైన వాడు పుత్రుని పొందుతాడు, తద్వారా పితృదేవతల రుణాన్ని తీర్చుతాడు వాడు అని నువ్వు పూర్ణాయుష్టుడు కాదని తెలుస్తున్నది. కాబట్టి నువ్వు వెంటనే గృహస్థాశ్రమం స్వీకారం చెయ్యి, వివాహం చేసుకో, ఒక పుత్రుని కను, అప్పుడు నీ పితృదేవతలు తరిస్తారు అని చెప్పింది ఆమె. యజ్ఞాలు యాగాలు చెయ్యి, దేవతలను తృప్తిపరచు, వేదాధ్యయనం చెయ్యి, ఋషులను తీర్చుకో, రుణాన్ని త్రీణ్యపాతుర్చ మనోమోక్షే నివేశయేత్తు అని శృతివాక్యం కదా అని చెప్పింది. ఈ రకంగా 3 రుణాలని నువ్వు తీర్చుకోవాలి, దేవతల రుణము, ఋషు రుణము, పితృరుణం తీర్చుకోవాలి అని చెప్పింది ఆమె. అని ఈ 3 రుణాలు తీరిస్తేనే కానీ నువ్వు సన్యాసాశ్రమ స్వీకారానికి అర్హుడు కావు అని చెప్పింది తల్లిగారు. కాబట్టి నువ్వు సన్యాసాశ్రమ స్వీకారం అనేటువంటి సంకల్పాన్ని పక్కన పెట్టు అన్నారు. చాలా కాలం తర్వాత నువ్వు పుట్టేవు నాయన, మాకు ఒక్కడే సంతానం, నువ్వు సన్యాసం స్వీకరించి ఇల్లు విడిచిపెట్టిపోతే నేను ఒంటరిగా ఎలా ఉంటాను? నన్ను పుత్రశోకం జీవించనిస్తుందా? నువ్వు లేకపోతే ప్రపంచమంతా కూడా నాకు శూన్యమైపోతుంది. అంతేకాదయ్యా, నేను మరణిస్తే నాకు పరలోక క్రియల్ని ఎవరు ఆచరిస్తారు? అది ఆచరించడం నీ ధర్మం కాదా పుత్రుడిగా అని అడిగింది తల్లి. నువ్వు కనుక సన్యాసం స్వీకరిస్తే నాకు ఊర్ధ్వగతులు ఎలా లభిస్తాయి అని అడిగింది. అన్నీ ఆలోచించి శాస్త్ర మర్యాదని పాటించు నాయన అని చెప్పింది. అని నాయన సామాన్యుడైన వాడు కూడా తల్లిని విడిచిపెట్టడే, మరి అన్ని విధాలుగా రక్షిస్తూ ఉంటాడే, అటువంటి వాడు ఒక గోవు, ఒక ఆవు తన దూడ మీద ఎంతో ప్రేమతో ఉంటుంది, దూడని విడిచిపెట్టి ఉండదు. ఆ రకంగా మా తపస్సుల యొక్క ఫలంగా వచ్చినటువంటి నువ్వు నన్ను విడిచిపెట్టి ఎలా ఉంటావు నాయన? దయలేని వాడివై, దయ లేకుండా నీ తల్లిని వృద్ధురాలైనటువంటి నన్ను, దిక్కులేని దాన్ని, నన్ను వదిలిపెట్టి వెళ్ళడం నీ ధర్మమా అని అడిగింది తల్లిగారు. చాలా ఆమె విడిపించింది. శంకరులు దృఢ సంకల్పంతో ఉన్నారు. నా మనసులో ఆలోచన ఉందండి, మా తల్లిగారు ఇలా కోరారు, అందుకు విడిచిపెట్టానని జరలేదు ఆయన. అంటే మనం ఒక సంకల్పం తీసుకుంటే ఆ సంకల్పానికి బద్ధులమై ఉండాలి, సంకల్పం నుంచి దూరం వెళ్ళకూడదు మనం. ఈ రకంగా ఎప్పుడు వైరాగ్యం కలుగుతుందో అప్పుడే సన్యసించాలి అని శృతివాక్యం. యదహరేవ విరచేత్తు తదహరేవ ప్రవేశతు అంటే ఎప్పుడు వైరాగ్యం కలుగుతుందో అప్పుడే వెంటనే సన్యాసం స్వీకరించాలట. 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ బాలుడికి ఏమవుతుందంటే మాలిన్యం వస్తుంది. అంతవరకు మాలిన్యం అనేది ఉండదు. 8 సంవత్సరాల తర్వాత ప్రపంచ విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. శంకరులు 8వ సంవత్సరం వచ్చినప్పటికీ కూడా ప్రాపంచిక విషయాల మీద ఏమీ వారికి ఆసక్తి లేదు. ఇక ఆత్మవిచారణ చేయడం మొదలుపెట్టారు శంకరులు. సన్యాసం స్వీకరించడము తల్లి యొక్క అంగీకారంతో జరగాలి. తల్లి అంగీకారం లేకుండా సన్యాస స్వీకారం చేస్తే ధర్మవిరుద్ధం అవుతుంది, శాస్త్రవిరుద్ధం అవుతుంది. గురువుని ఆశ్రయించాలి సన్యాసం స్వీకరించాలంటే. అప్పుడు తల్లి యొక్క ఆజ్ఞ చాలా అవసరము. ఇప్పుడు నివృత్తి మార్గంలో సన్యాసం స్వీకరించడమా, తల్లిగారి అనుమతి పొందడమా, ఈ రెండూ కూడా అత్యంత ఆవశ్యకమై ఉన్నాయి అనుకున్నారు. ఏమిటి చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు శంకరులు. ఏదైనప్పటికీ కూడా తల్లిగారి అనుమతి తీసుకున్న తర్వాతనే సన్యాసం స్వీకరించాలని నిశ్చయానికి వచ్చారు శంకరులు. స్వస్తి.